అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుకుంట్ల సురేష్ బాబు గారు. గురువుగారితో మాట్లాడి 2026 సంవత్సరంలో 12 రాసుల వారి రాశి ఫలాలు అంటే ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, అసలు ఏ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి పరిహారాలు ఏంటో కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి దాక్షాయణి గారు. గురుగారు, ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో ధనుసు రాశి మనం చెప్పుకోబోయే ముందు 2026 అసలు హోల్ ఇయర్ ఎలా ఉందో ఒక చిన్న ముక్క చెప్పుకుందాం. 2026 ఈ రాశి ఈ టోటల్ ఇయర్ అంతా ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారంట. ప్రతి ఒక్కళ్ళు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, మనకు ఏమంటారు సాహసోపేతం అంటారు చూడండి. సాహసోపేతం నథింగ్ బట్టి రిస్క్ తీసుకోవటం. సో అది ఎక్కువగా వాళ్ళకి కలిగి ఉంటారు. రెండోది, ప్రతి ఒక్కరికి ఒక కొత్త ప్రాజెక్ట్ చేయటము, కొత్త జాబ్ చేయటము, కొత్త పని చేయటము, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసి దానిలో ముందుకు వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు టోటల్ ఓవరాల్గా. సో ధనుసు రాశి ఇలాంటి ఈ సంవత్సరం ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ ధనుసు రాశిలో నక్షత్రం మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఉంటారు. నెక్స్ట్ పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, బా, బీ, బు, దా, భా, ధా, భే అనే లెటర్స్ అంతా ఇందులో ఉంటాయండి. సో మనం ఈ శని వీళ్ళకి గ్రహస్థితిని బట్టి చూసుకుంటే 4 గ్రహాలు జనరల్గా మనం కన్సిడరేషన్ చేస్తాం రాశి ఫలాలు. అందులో శని, గురువులు, రాహుకేతువులు. శని గురువుల్లో ఈ ఒక్క గురువు మాత్రం మారుతున్నాడు, అంటే June 2న. మిగతా గ్రహాలు ఏవి మారటం లేదు. టోటల్ ఇయర్ అంతా అలానే ఉంటుంది అనమాట. ఇందులో మనం ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది. అంటే శని బాధలు ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి. అయితే చాలామందికి ఈ శని యొక్క బాధలు ఎక్కువ మందికి ప్రభావితం కాలేదు. అయితే కొంచెం మంది సఫర్ అవుతూ ఉన్నారు కానివ్వండి, బట్ అవి ఒక ఇబ్బంది పడే పరిస్థితులకి అయితే వెళ్ళలేదన్నమాట. అయితే ఇలాంటి పరిస్థితి రేపు జూన్ వరకు ఉంటుందండి. జూన్ తర్వాత వీళ్ళకి బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శనితో పాటు ప్రస్తుతం ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు, గురువు వీళ్ళని కాపాడుతూ ఉన్నారు. గురువు వీళ్ళకి మిథున రాశిలో ఉండి దృష్టి ఉండటంతో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వీళ్ళకైతే ఎక్కువ ఇబ్బంది పడకుండా కాపాడుతూ ఉన్నారనమాట, శుభ దృష్టి ఉండటంతో. అయితే వీళ్ళకి ఏమవుతుందంటేనండి, గురువు అష్టమంలోకి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ అర్ధాష్టమ శని, అష్టమ గురు ప్రభావం రాబోతూ ఉండటంతో 2 పెద్ద గ్రహాలకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటితో పాటు కేతు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అంటే ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక 70% బాగుంది, 30% బాగలేదు. జూన్ తర్వాత వీళ్ళకి 40% బాగుంటుంది, ఒక 60% అసలు బాగుండదు. 10 పనులు చేస్తే 4 పనులు ఇలా రివర్స్ అవుతూ ఉంటాయి. అయితే ఇది గమనించుకొని రాబోయే టైం ఇప్పుడు అన్ని ప్రిపరేషన్ చేసుకొని జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకేం చెప్తారంటే మన గ్రంథాల్లో మహర్షులు సూక్ష్మ గోచరం, లఘు గోచరం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి స్త్రీ బంధు అర్ధ సుఖ చ్యుతి అని చెప్తారు. అంటే వీళ్ళకి స్త్రీల ద్వారా, బంధువుల ద్వారా, ధనం ద్వారా సుఖం, కంఫర్ట్ నుంచి కంఫర్ట్ ఉండదు అని చెప్తారు శని వల్ల. నెక్స్ట్ గురువు వీళ్ళకి భోగాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకని ఆ ప్రాబ్లం శని పెడుతున్న ఈ యొక్క భోగం ద్వారా, గురువు ఇచ్చే భోగం ద్వారా వాళ్ళ లైఫ్ న్యూట్రలైజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. రాహు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటంతో ధన ప్రవాహనిస్తూ ఉన్నారు. కేతు 9వ ఇంట్లో ఉండి పాపం, అంటే కొంచెం ఏమవుతుందంటే అనవసరమైన పనులన్నీ చేసుకుంటూ ఉంటారనమాట. అయితే గురువు 8th హౌస్కి వెళ్ళిపోతున్నారు జూన్ తర్వాత. వీళ్ళకి ఈ భోగాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే గురువు అక్కడ నుంచి హెల్త్ కాంప్లికేషన్స్ని, అబ్స్టికల్స్ని, విఘ్నాల్ని కలిగిస్తూ ఉంటారు. సో ఇది కొంచెం మీరు జాగ్రత్తగా ఉండవలసిన టైం ఈ రాశి వాళ్ళు. 4th హౌస్లో శని ఉంటే ఏమవుతుందంటే వాతాడు మన క్లేశ భయం స్వస్థాన హాని కృత్ ప్రసూతి దేహ పీడాంచ సూర్యపుత్రచ్చ చతుర్థగా అని చెప్తూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళకి గ్యాస్ట్రైటిస్ సివియర్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసులో బాధ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా వీళ్ళు ఒక మంచి రెస్పెక్టబుల్ డిగ్నిఫైడ్ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ వీళ్ళు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. ఇప్పుడు కాక పిల్లల గురించి ఎవరికైనా వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. కానీ శత్రువులు అయితే వీళ్ళని ఏమీ చేయలేరు, ధన ప్రవాహం వస్తూ ఉంటుంది. కానీ వీళ్ళకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబ్లో, ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్లో. అంటే వీళ్ళకి శని కొంచెం మిక్స్డ్గా ఉండి ఎక్కువగా ఇబ్బందులు పెట్టే అవకాశం చేస్తూ ఉన్నారని గమనించాలి. అదేవిధంగా గురువు వీళ్ళకి ఇప్పటిదాకా బాగా మంచి యోగ్యతగా ఇచ్చారు. వీళ్ళకి ఏమవుతుందంటేనండి, రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్య గాత్ర పోషణం, అభీష్టి కార్య సిద్ధిచ్చ సప్తమగే భవేత్ గురువు అని చెప్తుంటారు. 7వ ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి హైఫై అఫీషియల్ కలగటము, ఆరోగ్యం బాగుండటము, తర్వాత బాడీ లాంగ్వేజ్ చాలా నీట్గా ఉండటం, ఒక అట్రాక్షన్గా ఉండటము,
అనుకున్న పనిలో విజయం అన్నీ సాధించుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. అంటే శని కొంచెం ఇబ్బంది పెట్టినా గురువు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తుంది. అయితే ఏమవుతుందంటే జూన్‌లో ఈ గురువు మారటంతోటి ఈ గురువు వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి తయారవుతూ ఉంటారు. ఏ విధంగా చోరాగ్ని నృపభీతిచ్చ, ఈ టైంలో దొంగతనాలు జరగటం, అగ్ని ప్రమాదాలు జరగటం, మెయిన్ నృపభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం. నృపభీతి అంటే వీళ్ళ బాస్ వీళ్ళకి ఎనిమిలాగా తయారైపోతాడు. అప్పటిదాకా వీళ్ళు బాడీ లాంగ్వేజ్ అంతా బాగున్న వాళ్ళకి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా టిమిడ్ అయిపోతుంది. ఏమవుతారు, ఆ డిగ్నిటీ అంతా కోల్పోతారనమాట. ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిష్ఠూర సాహసం, అప్పటిదాకా వీళ్ళు బాగా ఏం చేసిన వాళ్ళు వీళ్ళ బాస్ని తిట్టడం, వాళ్ళని తిట్టడం, ఇది బాగలేదు, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పెరిగిపోయి అందరినీ నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత చాలా బ్లైండ్గా రిస్క్ తీసుకుంటూ ఉంటారు, క్యాలిక్యులేటెడ్ తీసుకోకుండా. అంటే జాబ్ ఉంటే ఎంత, పోతే ఎంత, నువ్వేం బాసు, నువ్వు ఇలా రియాక్టివ్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు. అది ప్రాబ్లమ్స్ తీసుకొచ్చుకుంటారు వీళ్ళు. ఓకే. అందుకని ఈ టైంలో ఇది గమనించుకొని టైం బాగలేదని కొంచెం కామ్ డౌన్ అవ్వాలి. ఎందుకంటే ఎన్నిసార్లు బాగుండదు, ఒకసారి బాగలేనప్పుడు ఒక 2 స్టెప్పులు వెనక్కి తీసుకొని సింపుల్గా అంబుల్గా ఉంటే పోతుందన్నమాట. సో వీళ్ళకి మనకి చూసుకుంటే జూన్ తర్వాత శని బాగుండడు, గురువు కూడా బాగుండరు. వీళ్ళకి రాహు మాత్రం 3వ స్థానంలో ఉండి చక్కగా యోగ్యతను ఇస్తూ ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. మనకేం చెప్తుంటే మానహాని, ఓకే, తృతీయంలో ఉండటం వల్ల మిక్స్డ్ ఒక సోదరులకి కొంచెం ఇబ్బందులు పెరుగుతూ మనసులో కొంచెం ఆటంకాలు కలిగిస్తుంటూ విశేష కష్టాలు అనుకోకుండా సుఖాలు బోత్ వస్తుంది. ఒకసారి కంఫర్ట్ వస్తుంది, ఒకసారి అనుకోకుండా కష్టాలు పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే రాహు ఇక్కడ వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే వీళ్ళకి కేతు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే పుణ్యకార్యాలు చేయాలన్నా కానీ, ఆధ్యాత్మికంగా ఉండాలని కానీ, పెద్దవాళ్ళని గౌరవించడంలో ఇలాంటి విషయాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కేతు 9th హౌస్లో ఉండటం వల్ల ఆధ్యాత్మిక శక్తిని ఉండేసి వీళ్ళు ఎక్కువగా స్పిరిచువల్గా ఉండటం, మంత్రాలు చదవటం, యోగా చేయటం, ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి చేసేస్తే వీళ్ళకి బాగా కలిసి కూడా వస్తుంది అనమాట. ఆటంకాలన్నీ పోయేసి బాగుంటుంది. ఇది మనకి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చెప్పుకోవచ్చు. మరి నక్షత్రాలది ఎలా ఉంటుంది గురుగారు? ఇందులో 3 రకాల నక్షత్రాలు అంటే మూల, పూర్వభద్ర, ఉత్తరాషాఢ నక్షత్రాలు. ఇందులో మూల కనుక చూసుకుంటే వీళ్ళకి హెల్త్ బాగుంటుంది, సర్వజన పూజ్యం, చక్కగా అందరి నుంచి రెస్పెక్ట్ ఉంటుంది, సంతోషంగా ఉంటారు, సంపదలు ఉంటాయి. నెగిటివ్ సైడ్లో చూసుకుంటే వీళ్ళకి దేహ పీడనము, భయము చూపిస్తూ ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, అలానే కొంచెం భయపడే పరిస్థితులకు ఎక్కువగా ఉంటుంది. అందులో పర్టికులర్ ఈ 2లో అని చెప్పుకోవచ్చు. ఈ 2లో వీళ్ళకి మరణ తుల్యం అంటారు. అంటే ఏదో ఒక చేస్తున్న ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఆగిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలానే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి భయము, దేహ పీడనము, మరణ తుల్యం అని చూపిస్తూ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే కొంచెం శారీరకంగా బాగుండదు, భయపడుతూ ఉంటారు. ఏదైనా పని కానీ ఏదైనా చేస్తుంటే ఆల్మోస్ట్ లైక్ ఆ పనులన్నీ ఆగిపోయి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి హెల్త్ బాగుంటుంది, ధన నష్టం చూపిస్తుంది, ప్రమోషన్స్ వస్తుంది కానీ మరణతుల్యం చూపిస్తుంది, సంతోషంగా ఉంటారు కానీ దేహపీడనం ఉంటుంది. అంటే చాలా మిక్స్డ్గా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఓవరాల్గా చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం వీళ్ళకి ఎక్కువగా ఉందండి. గురుగారు మరి ఇబ్బందులకి ఏదైనా పరిహారం కూడా? సో ఫస్ట్ పరిహారం శనికి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. అంటే శనికి జపాలు, దానాలు, తర్పణాలు ఇలా ప్రొసీజర్స్ మనకి శాస్త్రాల్లో పెట్టారు. అవి చేసుకుంటూ శనికి సంబంధించిన అమ్మవారు, అధిష్టాన దేవత దక్షిణకాళి అమ్మవారి యొక్క జపం చేసుకుంటూ నెక్స్ట్ తర్వాత వీళ్ళకి తిరునల్లారని ఉంటుంది పాండిచ్చేరి దగ్గర, ఆ క్షేత్ర దర్శనం చేసుకోవటం. వీళ్ళకి శనికి పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకుంటాం, హనుమాన్ చాలీసా చదువుకోవటం, శనివారం తైలాభిషేకం చేసుకుంటూ ఉంటే ఈ యొక్క శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం కలిగి కార్యజయం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత వీళ్ళకి నెక్స్ట్ గురువు అష్టమంలో ఉండటంతో పాటు జాబ్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఆశ్రమాలకు వెళ్ళటం, లేదా తర్వాత గురువులకి ఏమంటారు పాదరక్షలు చదవటం, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, తర్వాత మన యాన్షియంట్ స్క్రిప్చర్స్ ఉంటాయి, మనకి రామాయణం, మహాభారతం, భగవద్గీత, లేదంటే అష్టావక్ర గీత, ఇలాంటి ఏదైనా ఒక యాన్షియంట్ స్క్రిప్చర్స్ తీసుకొని అవన్నీ చదవటం, దాని మీనింగ్లు తెలుసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ యొక్క గురువులు పెట్టే బాధ నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఇండిపెండెంట్గా వాళ్ళు ఏమైనా జాతకం కనుక చూపించుకుంటే వాళ్ళకి ధన ప్రవాహం కావాలంటే స్వర్ణలక్ష్మి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం, ఇంకా వీళ్ళకి ఏమైనా ఇండివిజువల్గా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం అని ఉంటుంది, ఈ అభిషేకం చేసుకోవటం. సో ఇవన్నీ ఇంకా ఏదైనా వాళ్ళకి ఇండిపెండెంట్ స్పెసిఫిక్గా ఉంటే కాలసర్ప దోషాలు కానీ ఏమన్నా జాతకంలో ఉంటే శాపాలు ఉంటాయి. కాలసర్ప దోషంతో పాటు పితృశాపం, మాతృశాపం అవి ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వీళ్ళు లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంటుంది.
ఖచ్చితంగా గురుగారు. సో ఈ రాశి వాళ్ళకి చక్కగా ఉండాలని, ఎన్ని శని బాధలు ఉన్నా, గురు బాధలు ఉన్నా కానీ ఆ యొక్క పీడలకి ప్రభావం వీళ్ళ మీద లేకుండా వీళ్ళ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ముందుకెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.